ఇట్స్ సాటర్డే మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మండే టు ఫ్రైడే వరకి అందరికీ చాలా హడావిడిగా, బిజీగా అయిపోతుంది మార్నింగ్ టైంలో. అదే సాటర్డే, సండే వస్తే లేజీగా, నెమ్మదిగా చేసుకోవచ్చులే అనుకుంటాం. అలాగే నేను నా పనులు స్టార్ట్ చేశాను మార్నింగ్. ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ నా హస్బెండ్‌కి వద్దంట. పచ్చిమిర్చితో అల్లం చట్నీ చేయమని అడిగారు. దానికోసం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ముందుగా. 15 లేదా 20 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని మీరు తినే మంటని బట్టి తీసుకోండి. ఇలాంటి పచ్చిమిర్చి అయితే మంట ఎక్కువగా ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక అల్లం కూడా పీల్ అవుట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు అల్లం ముక్కల్ని తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా అల్లం ముక్కలు కూడా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని, అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, చిన్నుల్లిపాయలు కూడా 5, 6 యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. 1 స్పూన్ సాల్ట్, చిన్న కప్పు బెల్లం యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో బెల్లం యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్కి మూత పెట్టేసుకుని వీటన్నిటిని కచ్చాపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ముందుగానే చింతపండు పులుసుని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీని బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకున్న చట్నీలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి తిప్పుకుని పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. ఈ పిండిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండిని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీలు వేసుకుని ఇడ్లీ పాత్రలోకి ముందుగా ఆ ప్లేట్లు తీసేసి వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. వాటర్ కాగేలోపు ఇడ్లీ ప్లేట్లని ఒకసారి వాటర్తో ఇలా కడుక్కుంటే ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయి. కానీ నెయ్యి కానీ యాడ్ చేయని అవసరం లేదు. ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అయింది కదా, ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి యాడ్ చేసుకుని తగ్గిన వాటర్లోకి ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుంది ఆవిరికి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీ ప్లేట్లని తీసేసుకోవడమే. గట్టిగా ఉన్నప్పుడే ఇడ్లీలని సర్వ్ చేసుకోకూడదు. ఒక 5 మినిట్స్ పాటు చల్లారాక ప్లేట్ల నుంచి తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలా తీసుకుంటేనే ప్లేట్కి అతుక్కోకుండా వస్తాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అల్లం చట్నీ చేసుకున్నాం కదా, అది కూడా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. టిఫిన్ చేయగానే కాఫీ తాగుతాం. కాఫీ కోసం టీ గిన్నెలోకి పాలు పోసుకోవాలి. స్టవ్ పై పెట్టుకుని గ్లాస్ తీసుకుని గ్లాస్లోకి 2 స్పూన్స్ బెల్లం పౌడర్ యాడ్ చేశాను. 10 రూపీస్ ప్యాకెట్స్ బ్రూ తీసుకుంటాను. ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసుకుని ఈలోపు పాలు మేగడ కట్టకుండా కాచుకోవాలి. కాచుకున్న పాలని గ్లాస్లో పోసుకుని 2 సార్లు ఇలా తిప్పుకుని కాఫీ కప్లోకి పోసుకోవాలి. మండే దగ్గర నుంచి ఫ్రైడే వరకు మా వారికి ఇచ్చేసి తర్వాత నేను తాగుతాను. ఇలా సాటర్డే, సండే అయితే ఇద్దరం కలిసి కూర్చుని కాఫీని ఎంజాయ్ చేస్తాము. నచ్చిందా నా మార్నింగ్ రొటీన్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.